పహల్గామ్ ఉగ్రదాడికి నెల రోజులవుతోంది. ఏప్రిల్ 22న పహల్గామ్ బైసరన్ లోయలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 26 మంది టూరిస్టుల్ని చంపేశారు. టెర్రరిస్టుల నరమేధానికి దేశం ఉడికిపోయింది. బాధిత కుటుంబాల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. తెల్లారే పాక్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కేంద్రం. సింధు జలాల ఒప్పందానికి బ్రేక్ వేస్తూనే పాక్ వీసాల్ని సస్పెండ్ చేసింది. దాడి తర్వాత 2 రోజులకు బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉగ్రవాదులకు వాళ్ళు సాయం చేసిన పాకిస్తాన్ను విడిచిపెట్టేదే లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని. తర్వాత మే 7న ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాద శిబిరాల్ని తుక్కుతుక్కు చేశారు. తర్వాత 2 దేశాల అడుగులు యుద్ధం వైపు పడ్డాయి. మే 10న 2 దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్తో టెర్రరిస్టులకు దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చామన్నారు ప్రధాని. ఇదే విషయంపై డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, పహల్గామ్ దాడి జరిగి నెల రోజులవుతోంది. ఈ నెల రోజుల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్డేట్స్ ఏంటి? సూర్య, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగి నేటికి నెల రోజులు పూర్తవుతుంది. ఈ తీవ్రవాద ఘటన తర్వాత దేశం మొత్తం కూడా ఇటు ఎవరైతే మరణించారో వారికి పెద్ద ఎత్తున నివాళులు అర్పించడంతో పాటు ఉగ్రవాదాన్ని అంతం చేయాలి అని చెప్పి తగిన గుణపాఠం చెప్పాలంటూ కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక ర్యాలీలు అన్నీ జరిగాయి. దీంతో పాటు మనం చూసాం, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వము ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 22వ తారీఖు గత నెల పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగితే 23 వెంటనే సింధు జలాల ఒప్పందాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎయిర్ బేస్ సంబంధించిన ఏవైతే ఏరోప్లేన్స్ ఉంటాయో అవి మన గగనతలంపై తిరగడాన్ని కూడా నిషేధించింది. దీని తర్వాత బార్డర్లో ఎప్పటికప్పుడు ఇటు ఆర్మీ చీఫ్ కానీ దేశ భద్రతా సలహాదారులకు సంబంధించి నిరంతరం కూడా సమావేశాలు పెట్టడం జరిగింది. మన దేశం యొక్క పూర్తి స్థాయి సైనిక సామర్థ్యంతో పాటు మన దగ్గర ఉన్నటువంటి క్షిపణులు కానీ మనకు ఉన్నటువంటి ఆయుధాలకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు మన ఆయుధ సంపత్తికి సంబంధించి సత్తా చాటే విధంగా పూర్తి స్థాయిలో కూడా నిరంతరం ఇటు భద్రతా విభాగంతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించింది. మనం చూసాం, మే 7వ తేదీన పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను కేవలం 23 నిమిషాలలోనే మట్టుబెట్టి మన దేశం యొక్క సత్తాను కూడా పాకిస్తాన్ కానీ ఉగ్రవాదులకు చూపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి స్టెప్ బై స్టెప్ మనం చూసుకున్నట్టయితే 22 ఘటన జరిగిన తర్వాత 23వ తేదీన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత ఆర్మీ క్యాంపులకు సంబంధించి పూర్తి స్థాయిలో సైన్యానికి ఎవరైనా అధికారులు ఉన్నతాధికారులు లీవ్లో ఉంటే వారందరూ కూడా తిరిగి క్యాంపులలో జాయిన్ కావాలని చెప్పారు. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ కూడా ఎక్కడికక్కడ నిర్వహించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పారు. దాంతోపాటు మనం చూసాం, రక్షణ శాఖ కీలకంగా ఈసారి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో పూర్తి కూడా రక్షణ శాఖ S-400 వంటి అనేకమైనటువంటి వ్యూహాత్మక మిసైల్స్తో ఎక్కడికక్కడ అడ్డుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసి మన సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు మన ఆర్మీ చాటి చెప్పడం జరిగింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఇంకా అయిపోలేదు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోము అని చెప్పి ఈరోజు కూడా ప్రధాని ఒక భావోద్వేగమైనటువంటి ప్రకటన కూడా చేశారు. రక్తం మరుగుతున్నది, ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఇంకా కొనసాగుతుంది. ఉగ్రవాదు యొక్క హేయమైనటువంటి చర్య సామాన్య మానవులను, సామాన్య పౌరులను అక్కడ కాశ్మీర్ లోయలలో ప్రకృతిని వీక్షిస్తున్న టైంలో వాళ్ళను దుర్మార్గంగా చంపడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్తాన్ పైన కఠిన చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం కూడా ఆ ఎఫెక్ట్ పాకిస్తాన్ మీద కనిపిస్తున్నది. మనం చూస్తున్నాము, రీసెంట్లీ 2 రోజుల కింద పాకిస్తాన్కు సంబంధించి నీళ్లు లేక అక్కడ ప్రజలు అక్కడ ఉన్నటువంటి మంత్రుల కార్యాలయాలపైన దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం జోలికి ఏ ఉగ్రవాది వచ్చినా, ఉగ్రవాదికి మద్దతు తెలుపుతున్నటువంటి ఏ దేశం వచ్చినా ఎటువంటి దాడులనైనా కూడా సమర్థవంతంగా తిప్పికొడతామని చెప్పి కూడా ఇటు భారత ఆర్మీ కానీ, నేవీ కానీ, రక్షణ వ్యవస్థ మొత్తం కూడా నిరంతరం స్పందించింది. నెల రోజులు అవుతున్నా కూడా బార్డర్కు సంబంధించి ఇప్పటికీ కూడా ఎప్పటికప్పుడు నిఘా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్కు సంబంధించినటువంటి అనేక డ్రోన్లను కూడా మన దేశ సరిహద్దులలోనే ఇటు రక్షణ శాఖకు సంబంధించినటువంటి కూల్చివేయడం జరిగింది. దీంతో పాటు
నేవీ కూడా ఎప్పటికప్పుడు సముద్ర తీరాల వెంబడి గస్తీ కాస్తూ పాకిస్తాన్ యొక్క కపట బుద్ధి ఏ రకంగా పాకిస్తాన్ వ్యవహరిస్తున్నదనే దానిపైన ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు. మరోపక్క భారత్ చేసినటువంటి దాడిని తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్ళ బేరానికి కూడా రావడం జరిగింది. మే 10న రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. అందరూ కూడా యుద్ధం వస్తుందని భావించినప్పటికీ కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ కాళ్ళ బేరానికి రావడంతో అయితే ఆపరేషన్ సింధూర్ అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సింధూర్ను కంటిన్యూ చేస్తూ ఉంటాము. ఎందుకంటే భారతదేశ యొక్క స్త్రీల సింధూరాన్ని చెడిపినటువంటి ఆ ఉగ్రవాదులను అంతం చేసేంత వరకు ఈ సింధూర్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ను అన్ని రకాలుగా మన కేంద్ర ప్రభుత్వం చావుదెబ్బ కొట్టింది. ఇటు ఎయిర్ బేస్ విధానంలో కానీ, వారి ఆర్థిక పరంగా కానీ, దౌత్యపరంగా కానీ, దీంతో పాటు నదీ జలాల ఒప్పందాలకు సంబంధించి కానీ మొత్తంగా కూడా అన్ని రకాల ఇటు దాడులు చేయడంతో పాటు ఉగ్రవాద ఏదైతే శిబిరాలు ఉన్నాయో ఉగ్రవాదులకు కూడా చావుదెబ్బ కొట్టింది. అనేక మంది ముఖ్యమైనటువంటి ఉగ్ర నాయకులను హతమార్చారు. దీంతో పాటు పాకిస్తాన్ కూడా పూర్తిగా సంక్షోభంలో భారతదేశం పడివేసింది. మొత్తం ప్రపంచ దేశాలకు కూడా మన ఆయుధ శక్తిని చాటి చెప్పే విధంగా ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ కూడా ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి దేశ పౌరులే ఆ ప్రభుత్వం పైన తిరగబడే విధంగా కూడా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అయింది, అవుతూనే ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూ వస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పాకిస్తాన్లో సంక్షోభం ఎదురవుతుంది. ఇటు ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి సింధు జలాలపైనే పాకిస్తాన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే సింధు నది జలాల ఒప్పందము ఈ దాడి జరిగిన తెల్లారే ప్రధాని మోడీ ప్రకటన చేసి రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు 25వ తారీఖు అంటే లాస్ట్ మంత్ 25వ తారీఖు కూడా ఎన్నికల ప్రచారంకు వెళ్ళినటువంటి మోడీ ఖచ్చితంగా ఉగ్రవాదానికి తగిన గుణపాఠం చెప్తామని కూడా బీహార్లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ చైతన్యపరిచారు, అలర్ట్గా ఉంచారు. ఇటు అన్ని విభాగాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. బార్డర్లో ఉండే జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, ఇతర రాష్ట్రాలు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి నిఘాను పెంచారు. అక్కడ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా చేశారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వము అనేక సమావేశాలు, రివ్యూలు నిర్వహించి పాకిస్తాన్ ఏదైతే ఉగ్ర స్థావరాలకు అక్కడ ఆశ్రయం ఇస్తుందో ఆ ఉగ్ర స్థావరాలను ఒక 23 నిమిషాలలోనే పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఉదంపూర్ ఎయిర్ బేస్లో రీసెంట్గా ప్రధాని మోడీ కూడా ఉదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళి అక్కడ మన సైనికుల యొక్క వీరత్వాన్ని ప్రశంసించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి నెల రోజుల పూర్తయిన తరంలో దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల అనేక రాష్ట్రాలలో సైనికులకు మద్దతుగా ర్యాలీలు కొనసాగాయి. ఇకపైన భారత్ జోలికి ఏ ఉగ్రవాద కార్యకలాపానికి వచ్చినటువంటి సంస్థలు వచ్చినా, ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినా ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పేందుకు దేశం సిద్ధంగా ఉంది అని చెప్పి ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రజలకు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి వారికి కూడా మన ఘనతను, మన కీర్తిని కూడా తెలియజేశారు. మొత్తంగా కూడా సింధూర్కు సంబంధించి అనేక సామాన్యమైనటువంటి పౌరులను చంపిన తర్వాత పెహల్గాం ఉగ్రదాడి, ఉగ్రవాదులు పాకిస్తాన్లో వెళ్ళి తలదాచుకోవడం, పాక్ వంకర బుద్ధిని ప్రదర్శించడం, ఈ దాడికి మాకు సంబంధం లేదని చెప్పడం, అయినప్పటికీ కూడా మన నిఘా వ్యవస్థలు కానీ, మన సైనిక వ్యవస్థలు కానీ పూర్తి స్థాయిలో పాకిస్తాన్లో ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయి, ఏ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, ఇవన్నీ కూడా వివరాలు సేకరించి పాకిస్తాన్ యొక్క నేవీ కానీ అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్కు అంతు చిక్కకుండా వెళ్ళి 23 నిమిషాల్లో మొత్తం స్థావరాలను కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మొత్తంగా కూడా S-400 కానీ, బ్రహ్మాస్ కానీ ఇట్లా అనేకమైనటువంటి క్షిపణి వ్యవస్థ మన దగ్గర ఉన్నది. ఈ క్షిపణి వ్యవస్థతోని ఖచ్చితంగా పాకిస్తాన్ ఏవైతే డ్రోన్లు, మిజైల్స్ పంపి సామాన్యమైనటువంటి మానవుల ఇళ్లపైన ఇటు అమృత్సర్ కానీ, పంజాబ్ కానీ, చండీగఢ్ కానీ ఈ ప్రాంతాలలో సామాన్య పౌరుల ఇళ్లపైన దాడులు చేయాలని చూసినప్పటికీ భారత రక్షణ వ్యవస్థ కానీ, ఆర్మీ కానీ సమర్థంగా ఎదుర్కొంది. ఈ దాడిలో పాకిస్తాన్కు తీవ్ర నష్టం కూడా వాటిల్లింది. ఇప్పటికే ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడ్డది. నీళ్ల సంక్షోభానికి సంబంధించి జనాలు తిరగబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పాక్ రక్షణ శాఖ మంత్రి కూడా పదే పదే దీనికి సంబంధించినటువంటి ప్రకటనలు చేస్తున్నారు. మధ్యవర్తిత్వంలో అనేక దేశాల ముందర పాకిస్తాన్ కూడా మాకు దాడికి సంబంధం లేదని చెప్పినప్పటికీ భారత్ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ యొక్క వంకర బుద్ధిని, ఉగ్రవాదులకు ఇస్తున్నటువంటి
ఉన్నటువంటి ఆశ్రయాన్ని ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా చాటి చెప్పింది. మొత్తంగా కూడా ఈరోజు ప్రధాని మాట్లాడినటువంటి మాటలు కూడా చూస్తే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అయితే కంటిన్యూ అవుతుంది. పాకిస్తాన్ ఎప్పుడైతే పాకిస్తాన్తో చర్చలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు, ఉంటే ఒక ఎల్ఓసి సంబంధించిన చర్చలు మాత్రమే ఉంటాయి అని మోడీ కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. మొత్తంగా కూడా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి సామాన్య పౌరులను, మన దేశ సామాన్య మానవులను ఉగ్రవాదులు హతం చేశారో దానికి తగిన గుణపాఠం అయితే మన భారత సైన్యము ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తుంది. ఇప్పటికి కూడా బార్డర్కు సంబంధించి నిరంతర నిఘా కొనసాగుతుంది. రీసెంట్గా మనం నిన్న కూడా చూసాం, కోల్కతాకు సంబంధించి పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో కొన్ని డ్రోన్లు వచ్చినట్టు కూడా కలకలనేగాయి. ఎప్పటికప్పుడు ఇటు రక్షణ వ్యవస్థ కానీ, నేవీ వ్యవస్థ కానీ, ఆర్మీ కానీ, ఇంటెలిజెన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అలర్ట్గా ఉంటూ పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పేందుకైతే సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్మీ అయితే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశం యొక్క, మన ఆర్మీ యొక్క శక్తి ప్రపంచ దేశాలకైతే తెలిసి వచ్చింది. సూర్య.